5 సంవత్సరం క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇది. ఇప్పుడు చెప్తున్న స్టోరీ అదే, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ చెప్తుంది అమృత, మన సబ్స్క్రైబర్ లో ఒకరు. మేము తెలియక చేసిన తప్పు వల్ల మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని, మేము కోల్పోయినట్టు ఎవరు ఏది కోల్పోకూడదు. నా లైఫ్ లో నేను రియల్ గా ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఇది జరిగి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల కిందట మా నాన్న కొత్త బైక్ కొన్నాడు. ఆ బైక్ మీద మా అమ్మని ఎక్కించుకొని గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యింది. మా అమ్మకు పెద్దగా దెబ్బ తగలేదు కానీ మా నాన్నకు గట్టిగా దెబ్బలు తగిలాయి. 3 నెలలు మంచం మీద ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకు ఒంట్లోగా అంతగా బాగాలేదు. రాను రాను మా అమ్మ బక్క చిక్కిపోయి ముఖమంతా నల్లగా అయిపోయేది. మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే మా అమ్మకు క్యాన్సర్ ఉందని తేలింది. క్యాన్సర్ డాక్టర్లు లాస్ట్ స్టేజ్ లో ఉందన్నారు. మా అమ్మ చనిపోయక ముందు మక్క పెళ్లి చూడాలనుకుంది. వెంటనే మా బావతో మాట్లాడి మక్కకి పెళ్లి చేసింది. ఇదంతా మా నాన్న చనిపోయిన 3-4 నెలల్లోనే జరిగిపోయింది. తర్వాత 2 నెలలకి మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన కానుండి నాకు రాత్రిపూట పద్దాక మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట ఇల్లంతా ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించడం అలా జరుగుతూ ఉండేది. ఇంట్లో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. మక్కకి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. మా అమ్మ నాన్న చనిపోయారు. నేను మా తమ్ముడే ఇంట్లో ఉండేవాళ్ళం. రాను రాను నాకు కూడా ఒంట్లో బాగాలేకపోవడం జరిగింది. నేను కూడా సన్నగా అయిపోతున్నాను. నా ముఖం కూడా నల్లగా అయిపోతుంది. అస్సలు రాత్రి నిద్ర పట్టట్లేదు. అసలు నిద్ర ఉండట్లేదు నాకు. మా అమ్మకు కూడా ఇలాగే జరిగింది. కానీ మా అమ్మ చెప్పుకోలేదు. అక్క బావ ఒకసారి మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చారు. నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు అక్క బావ. నేను అలా ఉన్నానంటే రోగిష్టి కన్నా దారుణంగా తయారైపోయాను. నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ అన్ని చెకప్ చేశారు. కానీ అక్కడ టెస్టింగ్ రిపోర్ట్లో నార్మల్గానే ఉంది. నాకు వచ్చిన వ్యాధి ఏంటో డాక్టర్లు కూడా అర్థం కావట్లేదు. మా అత్తయ్యకి అంటే మా అక్క వాళ్ళ అత్తయ్యకి డౌట్ వచ్చింది. ఈ పిల్లకేమో గాలి పట్టిందేమో, ఎలా వదిలించాలి ఏంటని అన్ని వివరాలు తెలుసుకుంది. మా చుట్టాలతో ఒక స్వామి దగ్గరికి వెళ్ళింది మా అత్తయ్య. అప్పుడు నన్ను తీసుకురాలేదు. మా అత్తయ్యని చూడగానే స్వామి జరిగింది జరగబోతుంది అంటే చెప్పేశాడంట. ఆ రోజు మా అమ్మ నాన్న కొత్త బండి మీద గుడికి వెళ్తున్నప్పుడు మా నాన్న నడుపుతున్న బైకు దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కి వెళ్ళిందంట. ఆ నిమ్మకాయలో ఒక ఆడదాని ఆత్మ బంధించి ఉంచారంట. అయినా అలాంటి నిమ్మకాయలను ఎవరూ తిరగని ప్లేస్ లో వదిలేయాలి గాని రోడ్డు మీద అలా వదిలేస్తారా? మా నాన్న నడిపే బైకు ఆ నిమ్మకాయ మీద తొక్కుకుంటూ వెళ్ళింది. అందులో ఉన్న ఆత్మ బయటికి వచ్చి మా ఫ్యామిలీకి అంటుకుందంట. అదే మా బైక్ కి యాక్సిడెంట్ అయ్యేలా చేసిందంట. మా నాన్న చావుకి కారణం అదే, మా అమ్మ చావుకి కారణం అదేనంట. ఆ తర్వాత మక్క తర్వాత నేనంట, నా తర్వాత మా తమ్ముడంట. ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తుందంట. ఇదంతా నాకు వచ్చి చెప్తుంది మా అత్తయ్య. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అలాంటప్పుడు అత్తయ్య, ఆ ఆత్మ నన్నెందుకు బాధ పెడుతుంది? రాత్రి నిద్ర పోనివ్వట్లేదు, గుండెల మీద వచ్చి కూర్చుంటుంది, నాకేమి తినబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టనివ్వట్లేదు అని నేను అడిగాను. అప్పుడు అత్తయ్య అంది, మా ఇంటి వెనకాల నాగేంద్ర స్వామి పుట్టుంది. ఇలా గుళ్ళు గోపురాలు ఉన్న చోటకి ఆత్మలు రావు కూడా. అందుకే నిన్ను అద్దం పెట్టుకొని మీ అక్కను మీ ఇంటికి రప్పించుకోండి. వచ్చే ఆదివారం నిన్ను, మీ అక్కని, మీ తమ్ముడిని రమ్మని పిలిచారు. మీ నాన్న చనిపోయినప్పుడు ఏ షర్ట్ వేసుకున్నాడో, మీ అమ్మ చనిపోయినప్పుడు ఏ చీర కట్టుకుందో వాటిని కూడా తీసుకురమ్మన్నారు అని చెప్పింది మా అత్తయ్య నాకు. ఇంకా ఆదివారం 3 రోజులు ఉండనగా మా అక్క విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ప్రతిదానికి గట్టిగా అరవడం, గెంటడం చేస్తుంది. మా అక్క రోజు అన్నం 2 పూటలు తింటది. నైట్ ఏమో టిఫిన్, చపాతీ వేసుకొని తినేది. అలాంటిది 5గురికి సరిపోయే అన్నం తనొక్కటే 1 పూటలో తినేస్తుంది. 25 కేజీల బియ్యం 3 రోజులు మాత్రమే వచ్చింది మాకు. రోజులో 1 బిందె నీళ్ళు తాగుతుంది. మా అక్క తాగే బిందె 7-8 లీటర్ల వాటర్ పడుతుంది. మా బావకి, మా అత్తయ్యకి, మా మావయ్యకి, నాకు, మా తమ్ముడికి మా అక్కను చూస్తే చాలా భయం వేస్తుంది. ఈలోపే ఆదివారం వచ్చింది. స్వామి దగ్గరికి అందరం బయలుదేరాం. అప్పుడు అక్కడ మా అక్క చేసిన నిర్వాకం అంతా ఇంత కాదు. నేను రానంటే రానని పట్టుకొని కూర్చుంది. బలవంతంగా మక్కని పట్టుకొని ఆటోలో ఎక్కించాం. ఒక 15 నిమిషాల్లో స్వామి దగ్గరికి వెళ్తాం అనగా మా బావ చేయి గట్టి కొరికేసి వెళ్తున్న ఆటోలోంచి దూకి పారిపోయింది. మా బావ ఆటో డ్రైవర్ మక్క వెంట పడి మా అక్కను బలవంతంగా పట్టుకొచ్చి ఆటోలో ఎక్కించి స్వామి దగ్గరికి తీసుకువెళ్ళారు. మా దగ్గర నుంచి స్వామి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పడుతుంది.
ఆ 2 గంటలు ఆటోలో విపరీతంగా అరుస్తూ నేను రాను అని గట్టిగా అరిచింది. దాదాపు 2 గంటలు అరవడంతో మా అక్క గొంతు పోయింది. సరిగ్గా ఎవరితోనూ మాట్లాడలేకపోతుంది. అక్కడ స్వామి మా అక్కను పట్టుకొని నువ్వు ఈ శరీరం నుండి వదిలి వెళ్ళిపో అని గట్టిగా అరిచి మా అక్కని బాగా కొడితే అప్పుడు మా అక్క అంటుంది, నేను వెళ్ళను నన్ను చంపేశారు, కట్నం కోసం నన్ను చంపేశారు అని ఏడుస్తుంది. ఎవరు చంపేశారని స్వామి మా అక్కతో అడిగితే కట్నం కోసం మా అత్త మామ నన్ను చంపేసి ఫ్యాన్కి ఊరేశారు. నా పెళ్ళైన తర్వాత 3 సార్లు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు మా అత్త పాలలో ఏదో కలిపి నాకు తాగించేది. అది తాగగానే పిండం కరిగిపోయేది. ఒకరోజు నన్ను చంపేసి ఫ్యాన్కి వేలాడదీసి నా కడుపులో పిండం కరిగిపోతుంది, ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అని బాధతో నేనే ఊరేసుకుని చనిపోయినట్టు పుకారు పుట్టించారు. అందరూ ఆ మాటలు నమ్మారు. ఆఖరికి మా తల్లిదండ్రులు కూడా ఆ మాటలు నమ్మారు. నేను చనిపోలేదు, నన్ను చంపేశారని మా హస్బెండ్ కనిపించి చెప్పడానికి ట్రై చేస్తుంటే మా హస్బెండ్ నన్ను చూసి భయపడిపోయి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారు ఇలా నేను కనిపిస్తున్నానని. అప్పుడు మా అత్త మామయ్య ఏదో అయ్యగారి దగ్గరికి వెళ్ళి నా గురించి అంతా చెప్పారు. అప్పుడు ఆ అయ్యగారు మా ఇంటికి వచ్చి నన్ను నిమ్మకాయలో బంధించేశారు. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలంటే మా హస్బెండ్ ఇక్కడ తీసుకురండి, నేను అతనికి అంతా చెప్తాను అని చెప్తుంది మా అక్క. అతని వివరాలన్నీ తెలుసుకున్న స్వామి అతనికి కాంటాక్ట్ అయ్యి పిలిచారు. అతను వచ్చేలోపు ఒక మేక 4 కోళ్ళు వండించారు. ఒక విస్తరాకేసి 5 కేజీల అన్నం వడ్డించి అందులో వండిన మేక కోడి కూరలు వేసి మా అక్కకు తినమని చూపించారు. ఇక మా అక్క విపరీతంగా పడి 2 చేతులతో తినింది. అరగంటలో మొత్తం ఊగొట్టేసింది. 10 మంది తిన్నా అది ఇంకా కూర అన్నం మిగిలేది. అలాంటిది మా అక్క ఒక్క అరగంటలో మొత్తం తినేసింది. ఈలోపు తన హస్బెండ్ వచ్చాడు. మా అక్క వాడిని హస్బెండ్ అనుకుని తన హస్బెండ్ అనుకుని వాటేసుకుని జరిగిందంట చెప్పింది. తను ఏడుస్తూ చెప్తుంటే మా అక్క మాట్లాడుతుంటే తన హస్బెండ్ అనుకుంటుంది, వాడు భయపడుతున్నాడు, మా బావ భయపడుతున్నాడు, మా అత్త మామ భయపడుతున్నారు, నేను భయపడుతున్నా. అసలు తన వాయిస్ ఎలా ఉందంటే ఆడ కాదు మగ కాదు 2 కలగలిపితే ఎలా ఉంటుందో అట్లా ఉంది తన వాయిస్. అంతా అయిపోయిన తర్వాత తన ఆత్మని నిమ్మకాయలో బంధించి వాళ్ళ హస్బెండ్ చేతనే ఎవరు తిరగని ప్రదేశంలో పడేయించాడు ఆ స్వామి. ఇది జరిగి జస్ట్ 6 నెలలే అయ్యింది. ఈ 6 నెలల్లో మేము కొంచెం పర్వాలేదు అంతే. ఇప్పుడిప్పుడే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా. అది జరిగిన తర్వాత మేము ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి మా అక్క ఇంటి పక్కనే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము. నా పేరు అమృత. ఇది నా స్టోరీ. థ్యాంక్స్ అండి అమృత గారు, మీ స్టోరీ నాతో షేర్ చేసుకున్నందుకు. కట్నం కోసం ఒక అమ్మాయిని చంపడం ఏంటి, కట్నం తక్కువ ఇచ్చిందని ఆ అమ్మాయి పిండాన్ని కరిగించడం ఏంటి అని నేను అననండి. ఎందుకంటే ప్రజలు అలానే ఉన్నారు. అంతేనండి, మన ముందు ఒకలాగా నలుగురు ముందు ఒకలాగా ఉంటారు. నిమ్మకాయని కూడా ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి, కానీ వీళ్ళు ఏం చేశారు, అందరూ తిరుగుతున్న ప్రదేశంలో పడేశారు, అది రోడ్డు మీద. ఆ నిమ్మకాయ తొక్కడం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉంటారండి ఇలాంటి మనుషులు మనకి తగలకూడదని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం ఏం చెయ్యలేము. అందరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి చేస్తున్న వీడియోను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.